హాయ్ గైస్, వెల్కమ్ టు రామ్ బ్లాగర్స్. పొద్దునే మనోడు స్కూటీ వేసుకుని మా ఇంటికి వచ్చేసాడు. ఎర్రటి బీచ్కి వెళ్దాం అన్నాడు. నేనైతే వెంటనే స్కూటీకి జుమ్ అని స్టార్ట్ అయిపోయాం. నేనైతే మన బండికి ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించా. సో మన జర్నీ అయితే ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తాం గైస్. మేము ప్రెసెంట్ ఎక్కడున్నామో కమెంట్ చేయండి. అండ్ గైస్, మీకు వైజాగ్లో ఏ ప్లేస్ బాగా ఇష్టం అది కూడా కమెంట్ చేయండి. అండ్ ఎందుకు ఇష్టం కూడా కమెంట్ చేయండి. వావ్ గాయస్, ఈ రూట్ మాత్రం అసలు ఎక్సలెంట్గా ఉంది. నేను ఎంత బాగుంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత ఖాళీ రోడ్లు అంటే విశాలంగా ఉన్నాయో చూడండి గైస్. నాకు అనిపిస్తుంటుంది భయ, లైక్ ఇలాంటి రోడ్లోని ఫుల్ స్పీడ్ కొడితే అసలు అడిగేటోడు ఎవరు ఉన్నాడు, సుఖంగా వెళ్ళిపోవచ్చు అసలు. అండ్ బై ది వే, నాకు ఇలాంటి మంచి నేచర్ ప్లేసెస్ చూస్తుంటే నాకు కాలేజ్ డేస్ అని గుర్తొస్తున్నాయి. నేను మా ఫ్రెండ్స్ మా క్రష్ కూడా మాటపాటు వచ్చేది. ఎందుకో బాయ్స్, ఈ ప్లేస్ చూడగానే తను గుర్తొచ్చి నాకు చాలా బాధ వేస్తుంది. లైక్ తన లైఫ్లో ఇప్పుడు లేదని నాకు అర్థమవుతుంది. సరే గైస్, వీ నీడ్ టు మూవ్ ఆన్ రైట్. సో బట్ కొంచెం అక్కడ బాధ వేస్తుంది మనసులోని. స్టిల్ వీ నీడ్ టు మూవ్ ఆన్. మనం బీచ్ దగ్గరికి వచ్చేసాం గైస్. ఈ డౌన్ ఉంది కదా, ఈ డౌన్ మనం సక్సెస్ఫుల్గా క్రాస్ చేస్తే హ్యాపీగా బీచ్కి అయితే వచ్చేస్తాం. ఇలాంటి రోడ్ల మీద వెళ్తున్నప్పుడు నీట్గా స్మూత్గా స్టడీగా వెళ్ళాలి గైస్. అంతేగాని నాకు స్పోర్ట్స్ బైక్ ఉండి గేర్లెస్ వెళ్ళిపోతా అంటే ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు రెడీగా. కొంచెం డేంజరస్ ఏరియా కాబట్టి మనం స్లోగా వెళ్తే కొంచెం బెటర్ మనకి. అమ్మయ్య, ఫైనల్లీ డౌన్ అయితే సక్సెస్ఫుల్గా క్రాస్ చేస్తాం మనం. ఎట్ లాస్ట్ మనం యార్డా బీచ్కి వచ్చేసాం గైస్. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్ళి పార్కింగ్ స్పేస్ చూసుకొని ఇంకా బీచ్లో దిగిపోదాం. ఇంకా ఫుల్ రచ్చలేపేద్దాం బీచ్లోనైతే మనం. హ్యాపీగా యార్డా బీచ్కి వచ్చేసాం గైస్. వావ్, అసలు ఇక్కడ మాత్రం పార్కింగ్ చేద్దాం. బట్ ఇక్కడ ఏంటి, చిన్నపిల్లలు క్రికెట్ ఆడుతున్నారా? ఓకే ఓకే, సో పార్కింగ్ చేద్దాం గైస్. ఇక్కడ వెహికల్ అయితే పార్క్ చేస్తాం గైస్. వావ్, అసలు ఈ సీనరీ మాత్రం నాకు భలే అనిపించింది. అసలు మంచి వైబ్స్ వస్తున్నాయి చూసిన ప్రతిసారిని. మనోడైతే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి ఫుల్ గా నవ్వుకుంటున్నాడు. బాగా ఖుషి అయిపోయినట్టు ఉన్నాడు మనోడు, అంత హుషారు ఉన్నాడు ఈ రోజు. సో ఇది పార్కింగ్ ఏరియా. మీకు కావాలంటే వెహికల్స్ ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. ఎవడు పైసలు కూడా అడగడు, హ్యాపీగా పార్క్ చేసుకోవచ్చు. మేమేంటి ఇక్కడ యార్డా బీచ్కి వచ్చేసాం, చెప్పరా? చాలా మంచి బీచ్ యాక్చువల్లీ. వైజాగ్లో చాలా అండర్ రేటెడ్ బీచ్ అని దీన్ని అంటారు. నేనైతే అసలు బీచ్ మొత్తం ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. అసలు ఎందుకు వెళ్తాం నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకు కొంచెం సమ్ కైండ్ ఆఫ్ సాడ్ బీజిఎం ఇలా ప్లే అయింది మైండ్లో. సో అలాగే వెళ్ళిపోయా. ఓ నైస్, ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఆంటీలు ఉన్నారు, అంకుల్ ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, కుక్కలు కూడా ఉన్నాయి. ఓకే ఫైన్. అసలు భలే చిల్ అవుతున్నారు. అసలు యార్డా బీచ్ అనేది అండర్ రేటెడ్ అయినా సరే మోస్ట్లీ చాలా మంది వస్తున్నారు, ఫార్ అయినా సరే. నా ఫ్రెండ్ అయితే నాకు మంచి మంచి స్టిల్స్ చేస్తా అని చెప్పాడు. లెట్స్ సీ. ఫొటోస్ తీసుకోవడం అయితే అయిపోయింది. బట్ ఇక్కడ చెత్త మాత్రం భయంకరంగా ఉండిపోయి, అసలు ఎంత చెత్త ఉంటుందని అనుకోలేదు. ఈ గ్యాప్లో కూడా మా వాడు అసలు ఇంకా స్టిల్ చెప్తూనే ఉన్నాడు. వావ్, అసలు ఈ సీనరీ మాత్రం అసలు అద్భుతంగా అనిపించింది నాకైతే. అసలు నాకు బీచ్ చూడగానే మనసులో మంచి మంచి పాటలు గుర్తొస్తున్నాయి, పాడతాను గైస్. జల 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 పాఠం నువ్వు, సర 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 ఏరువు నేను, సల సర సల టాకిట నేను, పొంగే వరడే పోతానా. హే ఏంటి ఇక్కడ ఏదో ఉంది. ఓ చింటుబాయ్ నువ్వా? హాయ్ చింటుబాయ్, హాయ్. ఏంటి చింటుబాయ్, డిప్రెషన్లో ఉన్నావా? అంత దారుణంగా పడుకున్నావు. పక్కింటి గేటుతో నేను ప్రాబ్లమా? వీడి పేరు ఏంటి, మీరు ఇద్దరు కాంపిటీసి? నాకు తెలిసి మనోడు కూడా డిప్రెషన్ ఉన్నట్టున్నాడు. ఏదో బ్రేకప్ అయినట్టుండి మనోడు కూడా తెగ బాధపడుతూ ఆల్ చేస్తున్నాడు పాప. ఈ స్పాట్లో మాత్రం ఫొటోస్ భలే వస్తాయి. అసలు నేను కూడా ఫొటోస్ తీసుకున్నా, భలే వచ్చింది. అది మీకు చూపిస్తా గాయ్స్. అండ్ ఇక్కడ కొండలు ఇలాంటివి ఏం ఎక్కద్దని చెప్పారు. ఇక్కడ ఆఫీషియల్గా బోర్డు పెట్టారు, బట్ మన వాళ్ళు వింటారు కదా.
బట్ ఇక్కడ సీనరీలో మాత్రం మంచి మంచి ఫొటోస్ తీసుకోవచ్చు, మంచి వీడియోస్ తీసుకోవచ్చు. అసలు నాకైతే తెగ నచ్చింది ప్లేస్. ఈ బీచ్కి దగ్గరలోనే అంటే వాకబుల్ డిస్టెన్స్లోనే ఒక రెస్టారెంట్ కూడా ఉంది గైస్. మీరు ఒకవేళ ఇన్ కేస్ లంచ్ ఇలాంటివి తెచ్చుకోకపోయినా సరే ఇక్కడ రెస్టారెంట్ ఉంది కాబట్టి ప్రశాంతంగా వెళ్ళి భోజనం చేయొచ్చు, ఎలాంటి ఇష్యూస్ లేదు. మీరు బయట నుంచి ఫుడ్ తెచ్చుకుంటే ఇక్కడ ప్రశాంతంగా తినొచ్చు గైస్. ఇది కూడా ఒక పిక్నిక్ లాగా అనుకోవచ్చు, పిక్నిక్ స్పాట్ లాగా. ఇదే గైస్ రెస్టారెంట్. నేనైతే లోపలికి వెళ్ళలేదు గైస్, బికాస్ ఆల్రెడీ ఫుడ్ బయట నుంచి తెచ్చేసాను. సో అక్కడ తినేసాను, పిక్నిక్ స్పాట్ అన్నా కదా అక్కడ తినేసాను. డ్యూక్ 200 నా దగ్గర కూడా సేమ్ బైక్ ఉంది గైస్. నాకు బైక్ అంటే బాగా ఇష్టం, స్టైల్ బాగుంటుంది, ఇంజిన్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది, ఆల్రౌండర్ బైక్ ఇది. ఈ డ్యూక్ బైక్ ఇష్టమైతే వెంటనే ఐ లవ్ డ్యూక్ అని కమెంట్ చేయండి. సో ఫైనలీ ఇదే మన వీడియో గైస్. లైఫ్లో మనం కష్టపడాలి అండ్ ఇంకా కొత్త కొత్త ప్లేసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. ఇదే మన లైఫ్. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే గైస్, సీ యూ ఆన్ ది నెక్స్ట్ వీడియో. టాటా, సీ యూ, బాయ్ బాయ్.